జ్యోతిషాభిమానులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకు 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజున నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ వచ్చింది. ప్రతి తెలుగు సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఆ రకంగా మనకు తెలుగు సంవత్సరాల పేర్లు 60 పేర్లు ఉన్నాయి. ఈ సంవత్సరం 2026 మార్చి 19వ తారీఖు వస్తున్నటువంటి ఈ ఉగాది పండుగ రోజు తెలుగు సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. అనగా పరాభవము అనే పదానికి అర్థం ఓటమి, అపజయము అని అర్థం. ఎవరికి అపజయం? రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా, మనక అంటే అందరికీ అపజయాలు ఉంటాయి అన్నది సాధారణమైనటువంటి అర్థం, భావం. అయితే మన పెద్దవాళ్ళు, జ్యోతిష్య పండితులు ఆ ఉద్దేశంతో చెప్పలేదు. పరాభవనామ సంవత్సరం అంటే ఎవరికి ఓటమి, ఎవరికి అపజయము అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, అరిషడ్ వర్గాలు అనేటువంటివి, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు అనేటువంటి ఈ 6 శత్రువులు ఎవరైతే మనలో ఉన్నారో, దురాశ కావచ్చు, కోపం కావచ్చు, అసూయ కావచ్చు, అత్యాశ, నాకే కావాలనే తత్వం, వీటన్నిటికీ అపజయం జరగాలి. అనగా మనలో ఉండే దుర్గుణాలకు అపజయం జరిగితే మనము నీతిగా, నిజాయితీగా, నిగర్వంగా, సంతోషంగా, మంచి మనిషిగా బతుకుతాము అన్న ఉద్దేశంతో ఈ పరాభవనామ సంవత్సరం అనే పేరును మనకు చెప్పడం జరిగింది. సహజంగా తెలుగు సంవత్సరం ప్రారంభమైనప్పుడు మనం 3 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఉదయం పూట నిద్రలేసి సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకుని ఇష్టదైవాన్ని ఆరాధన చేస్తాం. తెలుగు సంవత్సరం కదా, మనకు నచ్చిన దేవుని మనం ఆరాధన చేసుకోవచ్చు, సూర్య భగవాన్ని నమస్కరించుకోవచ్చు. ఈరోజు మనం భగవంతుని ఆరాధించేటప్పుడు దీపము, ధూపము, నైవేద్యం అనేటువంటి మనకు కనీస కార్యక్రమాలు ఉంటాయి ప్రతి వ్యక్తి దైవారాధన చేసేటప్పుడు. అట్లాంటి సందర్భంలో ఈ రోజు మనం పెట్టేటువంటి నైవేద్యం పేరు ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని మనము ఉడికించము, అంటగా వంటతో చేసేటువంటి పని కాదు ఇది. సహజంగా వాటిని స్వీకరించి ముక్కలుగా చేసి భగవంతునికి నివేదన చేసి దాన్ని మనం స్వీకరిస్తాం, 10 మందికి పంచి పెడతాం. ఏమిటవి? బెల్లం. ఈ సంవత్సరం రైతులు చెరుకు నుంచి తయారు చేసిన నూతన బెల్లం, అలాగే వేప పూత. మనకు వసంతకాలం వచ్చింది కనుక వేప పూత, వేప చిగుళ్ళు దొరుకుతాయి. అలాగే మామిడికాయ, మామిడి చెట్ల నుంచి కొత్తగా వస్తుంది. అలాగే చింత చెట్టు నుంచి వచ్చినటువంటి చింత పులుసు తీసుకుంటాం. కారం, పచ్చిమిరపకాయలు కానీ మిరియాలు కానీ స్వీకరిస్తాం. అలాగే ఉప్పు, సహజంగా మనం వాడేటువంటి ఇప్పుడు ఏదైతే మార్కెట్లో దొరికేటువంటి ప్యాకెట్లు కాదు, రాళ్ళ ఉప్పు, కళ్ళు ఉప్పు అని ఈ 6 పదార్థాలతో మనం పచ్చడి తయారు చేసి భగవంతునికి నివేదన చేసి ఈ పండుగ రోజు దాన్ని స్వీకరిస్తాం. ఎందుకు ఈ పచ్చడి అంటే ఆయుర్వేద శాస్త్రంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పదార్థాలకంతా కూడా ప్రాధాన్యత ఉంది. ఈ సంవత్సరం రాబోయేటువంటి అనేక కాలాలలో, అనేక ఋతువుల్లో మనకు అనారోగ్యాలు రాకుండా అది మనకు ఆయుర్వేద ఔషధంగా ఉపయోగపడుతుందని ఒక అర్థం. తెలుగు సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ సంవత్సరంలో మనకు కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అన్ని రకాలకు ప్రతీకగా కాస్త చేదు, కాస్త పులుపు, కాస్త ఉప్పు, తీపి అన్నీ కలగలిపి మనం ఈ సంవత్సరం అనుభవించాలి, వాటిని ఎదుర్కోవాలి అన్న ఉద్దేశంతో ఈ ఉగాది పచ్చడిని స్వీకరించమని పెద్దవాళ్ళు చెప్పారు. ఇక ఉగాది పండుగ రోజున, తెలుగు సంవత్సరం రోజున మనం పంచాంగ పఠనం అనేటువంటిది ఒకటి చేస్తాం. ఎందుకు ఈ పంచాంగ పఠనం చేస్తాము? రాబోయేటువంటి రోజుల్లో వర్షాలు ఎలా వస్తాయి, రాజకీయాలు ఎలా ఉంటాయి, సరిహద్దుల్లో ఏమన్నా యుద్ధ వాతావరణం ఉంటుందా, లేకపోతే అంటురోగాలు వస్తాయా, లేకపోతే రైతులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, లేక 12 రాష్ట్రాల వారి ఫలితాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ముందుగా తెలుసుకోవడం వల్ల సంవత్సరం ప్రారంభం రోజున మనము జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సూచనలంతా కూడా ఈ పంచాంగ పఠనం ద్వారా అందిస్తారు. ఈ రకంగా ఉగాది పండుగ రోజు మనం ఉగాది పచ్చడికి ఒక ప్రాధాన్యత ఉంది. తెలుగు సంవత్సరం ప్రారంభం రోజున పంచాంగ పఠనం ద్వారా రాబోయే రోజుల్లో మనకు ఇబ్బందులు ఏమైనా ఉంటే అటువంటి ఇబ్బందుల్ని మనం జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో మంచి కాలం ఉంటే ఆ మంచి కాలంలో మనం మంచి పనులు చేసి సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సదుద్దేశంతో ఈ పంచాంగ పఠనాన్ని మన పెద్దలు ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలంతా కూడా నిర్వర్తించి మీరందరూ కూడా ఈ నూతన తెలుగు సంవత్సరంలో మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.